మీ దగ్గర ఉంటున్న బుజ్జి అనే ఒక ఆమె ఉన్నారు, ఆమె మీకు చాలా చేశారు. సో ఆమెతో మీ అటాచ్మెంట్ దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ బుజ్జి వచ్చేసి నా దగ్గరికి రావడం తను మా పిల్లల్ని చూసుకోవడానికి వచ్చింది సర్వెంట్ లాగా. సో సడన్గా తనకి కిడ్నీ ప్రాబ్లం అయినప్పుడు చాలా ట్రై చేసాము, చాలా న్యూస్ చాలా ప్రమోట్ చేసాము తన గురించి. తనకి చాలా ఫండ్స్ వచ్చాయి, తను ఇంకా ఫైనల్గా బాగుంటుంది, ఇంకా కిడ్నీ ఆపరేషన్ అయిపోతుంది అన్న టైంలో తను చనిపోయింది. సో అది ఎప్పటికీ తీరని లోటు మా ఫ్యామిలీకి. నేను మా అమ్మని ఎంత మిస్ అవుతున్నానో దానికంటే డబల్ మిస్ అవుతున్నాను ఆ అమ్మాయిని తలుచుకొని రోజు కాదు క్షణం అంటూ ఉండదు. ఇంట్లో ఎటు తిరిగినా అమ్మాయే కనపడుతుంటుంది మాకు. సో అలా జరుగుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ మనం విధిరాతని మార్చలేం కదా. మేబీ అనిపిస్తుంది మళ్ళీ ఒకవేళ బతుకుంటే ఇంకా ఎంత నరకం అనుభవించేదో. అప్పటికే తను చాలా సఫర్ అయింది. సో తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనకి ఏమైనా మీరు చివరిగా ఏమైనా చెప్పాలనుకుని మిస్ చేశారా? తనకు తెలుసు, ఏం చెప్పాలి అంటే తనకు అన్నీ తెలుసు. తనే నాకు ఏమన్నా చెప్పాలనుకుంటే మిస్ అయ్యిందేమో. ఐ ఫీల్ లైక్ షీ ఈజ్ మై ఓన్ డాటర్. తను నాకు సమ్ 20 years ఉండొచ్చు, బట్ మేము ఎప్పుడు తన్ని పని మనిషిలాగా ట్రీట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా బుజ్జి లేకుండా ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది గుర్తొస్తూనే ఉంటుంది. అరే బుజ్జి ఉంటే ఇలా ఉండేది కదా, దాంతో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కొన్ని థింగ్స్. నేనే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ని మిస్ అయ్యానేమో అనిపిస్తుంది. మళ్ళీ అలాంటి వాళ్ళు ఇంకెవరు నా లైఫ్లో కలవరేమో, అంతటితో అయిపోయింది. ఓకే.